ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నాం. సో ఇప్పుడే బస్ ఎక్కాను. యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైటే బుక్ చేశాను. నా చాపర్ ఏంటంటే సడన్ గా టైర్లు పంచర్ అయిపోయి సో ఏంటంటే బస్సు బుక్ చేయాల్సి వచ్చింది ఏసీ స్లీపర్. సో నా పెద్ద చూసుకొని ఎక్కేస్తా. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా క్రౌడ్ రావాలి. సో కండక్టర్ లోపలికి వచ్చి మనకి మాయ చూపిస్తాడు. సో దాన్ని బట్టి నేను ఆల్రెడీ స్పెషల్ ఒకటి లగ్జరీగా ఒకటే సపరేట్ గా సెట్ చేసా. ఒకటి ఎందుకు సెట్ చేస్తానంటే పక్కన ఇంకా ఎవరైనా సెట్ చేస్తా. సో అదనమాట మ్యాటర్. మనం ఏంటి ఎలా ఉంటుంది జర్నీ అదంతా చూపిస్తాను స్టార్ట్ అయ్యాక. చెక్కిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్కి ఆగాం. యాక్చువల్లీ ఫుడ్కి ఆగి ఇప్పుడే హోటల్కి వచ్చాను. మందు తాగినాడు మందు తాగకపోతే ఆడికి నిద్ర పట్టుద్ది. వ్లాగ్ చేసినాడు వ్లాగ్ చేయకపోతే నాకు నిద్ర పట్టుద్ది. సో అందుకని యాక్చువల్లీ రోటీ ఆర్డర్ చేసా. 2 రోటీ కర్రీ, పన్నీర్ కర్రీ. రోటీ అయితే వేడి చాలా బాగుంది, స్మూత్గా. కర్రీ కూడా అలా టేస్ట్ బాగున్నాం. గోవా రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 12 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు అదో జిమ్ చేస్తారు. బెంగళూరు బార్డర్ దగ్గర ఎక్కడ ఆపుతారు అప్పుడు ఇచ్చేది వచ్చింది బ్లాగ్. ఇప్పుడైతే రోటీ పాలక్ పన్నీర్ ఇచ్చేస్తాం. పాలక్ పన్నీర్ కాదు, బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా. గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కి ఆగాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి మ్యాటర్ ఏంటి, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది, ఇంకా ఎన్ని గంటలు రీచ్ అవుతాం ఎన్ని చెప్తా. జస్ట్ ఇప్పుడు ఇది అంటే క్రౌడ్ ఏం లేదు నాకు తెలిసి. ఇది ఏదో నార్మల్ లోకల్ చిన్న షాప్. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఉంటుంది ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 3 hours జర్నీ ఉంటుంది. సో అది. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ యాక్చువల్లీ నేను ఇడ్లీ తీసుకున్నాను. ప్లేట్ ఇడ్లీ వేడి ఉంది. చూడడానికి వేడి ఉంది. తిని చూస్తారు బాగా నాట్ బ్యాడ్. బాగా పంజం వెళ్ళేలోపు లైట్ ఇచ్చేస్తున్నా. యాక్చువల్లీ చాలామంది పంజంకి పనాజీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. పంజం పనాజీ రెండో ఒకటే. పంజం క్యాపిటల్ పనాజీ అన్న. సో అది మ్యాటర్. తెలియని వాళ్ళందరూ 2 ఊర్లే అనుకుంటారు యాక్చువల్లీ. యాక్చువల్లీ చట్నీ బాగుంది, కొబ్బరి చట్నీ. పల్లీలు ప్యూర్ కొబ్బరి చట్నీ. సాంబార్ ఇచ్చాడు కానీ సాంబార్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వెజిటేబుల్స్ ముక్కలు వేసాడు, ఇందులో కారపొడి సాల్ట్ కలిపాడు, వాటర్ వేసాడు సాంబార్ ఇది. అందుకని మళ్ళీ నేను చట్నీ వేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మనం బ్రేక్ఫాస్ట్ చేయగానే బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా టైం మట్టుకు ఎవరు అసలు మీరు బెంగళూరు బార్డర్ ఇప్పుడే దాటించి గోవాలోకి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో కంపల్సరీ తీశాను. దేనికి రీజన్ ఏంటంటే నేను బస్సులో చేసినప్పుడు బస్సులో ముందు క్యాబిన్ డ్రైవర్ ఒప్పుకోవట్లేదు. అక్కడ కెమెరా ఉంటుంది ఒప్పుకోరు, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒప్పుకోరు. రిక్వెస్ట్ చేసి సరే అని వాళ్ళని ఒప్పించి మరీ తీశాను. ఎందుకంటే కారులో వెళ్ళిన వాళ్ళు, బై రోడ్లో వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్త చూడాలి. ఈ వీడియో మనం ముందున ఒక వీడియో వేస్తున్నాం దాని గురించి. యాక్సిడెంట్లు అవుతాయి, దారుణమైన యాక్సిడెంట్లు అవుతాయి. బండి లోయలో పడిపోతూ ఉంటుంది. చిన్న వీలు లెఫ్ట్ కానీ రైట్ కానీ దిగిందంటే అంతే సంగతి. ఇంకా మన ముందు ఇప్పుడే డాబాలో స్టార్ట్ అయ్యారు ఈ ఫ్యామిలీ కారులోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని. ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ సో ఇప్పుడే చూసి నెక్స్ట్ ఫ్యామిలీ కూర్చుంటున్నాం. అయ్యో బాధ అనిపిస్తుంది. జస్ట్ సైడ్ కేవ్ పడిపోయింది. రోడ్ అంతా చిన్న బొక్కలు ఉంటుంది. సో సైడ్ చిన్నది వీలు దిగిందంటే ఇంక అంతా పడిపోతుంది. సో అది జస్ట్ ఇప్పుడే నేను చూడాలి లైవ్లో. ఫ్రెండ్స్ మనం పనాజీలోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. పనాజీ ఎంట్రన్స్ ఇది ఇలాగే ఉంటుంది అనమాట. సిటీ గోవా సిటీ అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ గోవా సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయి ఇప్పుడు కొంచెం ముందు దూరంలోనే మనకి అక్కడ పనాజీ బస్ స్టాప్ ఉంటుంది, చాలా పెద్దది. ఆ బస్ స్టాప్ అటు సైడ్ ప్రైవేట్ బస్ వచ్చేది. మొత్తం ఆ లోపలికి వెళ్తే ఇంక చాలా పెద్దది అనమాట సిటీ అంతా. ఇది పనాజీ సిటీ అనమాట. ఇక్కడికే వస్తాయి ఏ బస్సులు వచ్చినా మన హైదరాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చే బస్సులు కానీ, తెలంగాణ నుంచి వచ్చే బస్సులు కానీ. ఇక్కడ చూసారా స్టార్టింగ్లో మనకి కాల్ ట్యాక్సీలు, లోకల్ బస్సులు ఇవన్నీ. ఎల్లో కలర్ ఉంది కదా లోకల్ బస్సు అది. సో అదనమాట. ఇక్కడ నుంచి మనకి ఏ ఏరియాకి వెళ్ళాలని చూసారా ఇక్కడ కొలంగొట్టు, మప్పూస ఇవన్నీ స్టార్టింగ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడే దిగాను పంజంలో. సో ఇక్కడ నుంచి మనం రిసార్ట్కి వెళ్ళాలి యాక్చువల్లీ. సో రిసార్ట్కి వెళ్ళాలంటే మన వెహికల్ రావాలి, వెహికల్ వస్తే వెళ్తాం. సో అందుకని పంజం అనమాట మార్నింగ్. సో అది మ్యాటర్. సో మనం పనాజీలో ఉన్నాం ఇప్పుడు. పనాజీ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చి అగోడా ఫోర్ట్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్. అక్కడ నుంచి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పనాజీలో దిగాం ఫస్ట్.
పనాజీలో ఎక్కడ దిగాలి ఫస్ట్? పనాజీ ఏంటంటే పంజాబ్ క్యాపిటల్ అనమాట యాక్చువల్లీ. సో పనాజీ నుంచి స్టార్ట్ అవ్వాలి. మెయిన్ వచ్చేది ఎక్కడ దిగుతాం ఫస్ట్. సో అది ఫ్రెండ్స్, ఇదంతా పనాజీ బస్ స్టాప్ అనమాట. మెయిన్ బస్ స్టాప్ ఇక్కడ పనాజీలోనే. చాలా పెద్దది ఉంటుంది. పెద్ద పెద్ద బస్సులన్నీ వచ్చి ఇక్కడ అవుతుంటాయి. ఇదంతా బస్ స్టాప్ బయట చూసారా, మొత్తం కాల్ ట్యాక్సీలు అనమాట. కాల్ ట్యాక్సీలు, చాలా కాల్ ట్యాక్సీలు ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఫస్ట్ మన మీద వచ్చి పడిపోతుంటారు కాల్ ట్యాక్సీ వాళ్ళు. ఇక్కడ చూడండి మెయిన్ ఒకటి, ఇక్కడ ఈ కార్లు ఉన్నాయి కదా, ఇవన్నీ రెంటల్స్ అనమాట. మనకి క్యాబులు కావాలంటే క్యాబుల్లోకి ఇచ్చేస్తారు, లేకపోతే డ్రైవర్ వస్తాడు, లేదంటే రెంటల్స్కి కార్స్ ఇస్తారనమాట. దాని గురించి ముందు ఒక పెద్ద మ్యాటర్ చెప్తున్నాను సీక్రెట్గా రికార్డ్ చేసి. అది మటు కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకండి, మొత్తం మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే యాక్చువల్లీ కారు రెంటల్స్ తీసుకున్నప్పుడు ఏదైనా డ్యామేజ్లు బిఫోర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే డ్యామేజ్లు చెక్ చేస్తారు. కారు తెచ్చే కూడా ఏంటంటే ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఆ డ్యామేజ్లు కానీ ఏదైనా ఎక్కువ కానీ అయ్యాయంటే ఆ డ్యామేజ్లు మొత్తం ఎవరైతే రెంటల్స్ తీసుకున్నారో వాళ్ళ మీద. సో గైస్, అలా రెంటల్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే డిపాజిట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ డిపాజిట్ కార్కి ఎంత పెట్టుకుంటారు. డిపాజిట్ అమౌంట్ పెట్టుకుని ఆ తర్వాత కార్ ఇచ్చినప్పుడు మటు గట్టిగా ఉన్ని డ్యామేజ్లు మొత్తం మన మీద వేసేసి గట్టిగా వేసేస్తారు అన్నమాట బిల్లు. సో అందుకనే వాళ్ళు ఫీల్ అవుతుంది, సీక్రెట్ చేస్తుంది. యాక్చువల్లీ ఎవరైతే రెంట్లు తీసుకున్నారో పాత డ్యామేజ్లు ఇవి ఉన్న వాళ్ళ మీద వేసేస్తారు డ్యామేజ్లు అని. సో ఇలాంటివన్నీ నేను రోజు చాలాసార్లు చూశాను. ఎందుకంటే ఇన్ని డ్యామేజ్లు, పాత డ్యామేజ్లు, చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నా సరే మొత్తం పాత ఇన్ని మన మీద వేసేస్తారు. డిపాజిట్ డబ్బులు మళ్ళీ ఎవరో తీసుకోండి. కారు ఒక దగ్గర ఎన్నిసార్లు వీడియోలు కూడా తీసుకోండి నీట్గా. కారుకి మొత్తం ఏ డ్యామేజ్లో ఉన్న చిన్న స్క్రాచ్ ఉన్న డ్యామేజ్ తీసుకోండి. తీసుకుంటేనే మన డిపాజిట్ మన రిటర్న్ వస్తుంది. లేకపోతే బొక్కే ఎంత డిపాజిట్ వచ్చా మొత్తం మన మీద డ్యామేజ్లన్నీ వేసేసి రిటర్న్ ఇవ్వాలన్నమాట డిపాజిట్ చేసిన మనీ. సో ఫ్రెండ్స్, మనం వెహికల్ అయితే వచ్చేసి స్టార్ట్ అవుతున్నాం. రోల్స్ రాయ్స్ ఇప్పుడే ఎక్కింది నేను ఆన్ ది రోడ్డు. మనం ఇక్కడ ఎంట్రన్స్ లో ఏంటంటే ఇప్పుడు జువారీ బ్రిడ్జ్ చూపిస్తాను. మనకు లైఫ్లో ఏంటంటే ఒక్కసారైనా ఈ బ్రిడ్జ్ కంపల్సరీ చూడాలి. ఈ గోవా అందాలతో పాటు ఈ బ్రిడ్జ్ చూస్తే మధ్య పోతుంది అసలు. మొత్తం కేబుల్ బ్రిడ్జ్ లాంటిది అనమాట. మొత్తం ఇదంతా ఎలక్ట్రిక్ బ్రిడ్జ్ అంటారు. ఇది జువారీ బ్రిడ్జ్, బొంబాయి టు గోవా హైవేలో ఉంటుంది. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్, అటు సైడ్ ఇటు సైడ్. అసలు ఆసమ్ ఫీల్, అసలు కారులను చూస్తుంటే అసలు అక్కడ దిగిపోవాలనిపించింది నాకైతే. సో అలా ఉంటుంది అనమాట. లైఫ్లో గోవా వచ్చినప్పుడు కంపల్సరీ ఇది మిస్ అవ్వకండి. ఇంకా బిల్డింగ్లు అవి చూస్తే ఇంకా పోర్చుగీస్ అప్పుడు పాలించే వాళ్ళు అందరూ అప్పటి నుంచి కట్టించినవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా అందంగా ఉంటాయి ఆ బిల్డింగ్లన్నీ. అప్పుడు మోడల్స్ అనమాట అవన్నీ. ఫారిన్ కంట్రీస్లో ఎలాగైతే రష్యాలో ఎలా ఉంటే అలాగనమాట. ఎందుకంటే రష్యన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి గోవాలోనే. సో ఆల్ కల్చర్. గైస్, ఫైనల్లీ మన 7 సీటర్ ఆడి BMW రేంజ్ రోవర్ వచ్చేసింది. సో లగేజ్ సెట్ చేశాను, గట్టి మూవ్ చేశాను. మన హోటల్ యాక్చువల్లీ ఏగల్లో ఉన్నాయా లేదా, ఏ రేంజ్లో ఉంది, హోటల్కి వెళ్ళి చూద్దాం. సో ఏంటంటే మెయిన్ గోవాలో ఫేమస్ కాజు ఫెన్నీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కబు కోకోనట్ వైట్ రమ్ ఉంటుంది. అది ఫస్ట్ టేస్ట్ చేయాలి. మనది ఏంటంటే ఆల్రెడీ 3 వ్లాగ్స్ పెట్టాం. 5 days ట్రిప్ ఒకటి, 4 days ఒకటి, 10 days ట్రిప్ ఒకటి. అది అమ్మది సప్పపోయి వెళ్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఒకసారి లాగా చూడటం లేదో, బోర్ కొడుతుందో అర్థం కావట్లేదు. మన దాంట్లో ఐ కార్డ్ పైన వేస్తాను, నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్లు వేస్తాను. పాత వ్లాగ్స్, ఆ 3 వ్లాగ్స్ కొంచెం పాత చేయాలని సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకంటే అది బాగా ఎలక్ట్లో పీసే రావట్లేదు. కానీ కంప్లీట్ గోవా టూర్ అన్నీ ఉన్నాయి అందులో. సో అది చూడండి, ప్రీవియస్ వీడియోస్ ఇది కూడా చూడండి. సో గైస్, నేను హోటల్కి అయితే వచ్చేసాను. రూమ్ సర్వీసింగ్ అవుతుంది. లగేజ్ పెట్టేసి అలా చల్లగా ముందునే ఎదురుగా వైన్ షాప్ ఉంది. మరి బాగా వచ్చామంటే ముందుగా మందు పుచ్చుకోవాలి. ఆ వైన్ షాప్కి వెళ్ళి ఇప్పుడు తీర్థం పుచ్చుకొని ఆ తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో అలాగే నడుచుకుంటే వెళ్తున్నాను, చూపిస్తాను వైన్ షాప్కి వెళ్ళి అక్కడ ఏ బ్రాండ్లు దొరికితే ఏంటి మ్యాటర్ ఏంటని. నాకైతే కాబూ మీదే ఉంది మొత్తం. కాబూ కోకోనట్ వైట్ రమ్ ఉంటుంది కదా, పిచ్చెక్కిపోద్ది గోవాలోనే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉండే ఏరియా ఏంటంటే సౌత్ గోవా. ఇదంతా సౌత్ గోవా సాల్సెట్ అనేసి. ఇది ఒక మంచి ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. సౌత్ గోవాలో సాల్సెట్. ఇవన్నీ పోర్చుగీస్, మంగోలియన్స్ యాక్చువల్లీ అవన్నీ ఆ రష్యన్స్ లాంగ్వేజ్లో ఉంటాయి. అర్థం అవడం అంటే చాలా కష్టం. గోవాలో లోకల్ వాళ్ళకి అర్థం అవుతాయి. ఇక్కడ చూసారా బిల్డింగ్లు ఇవన్నీ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ ఇవన్నీ అనమాట. వెస్టర్స్, విల్లాస్ ఇవన్నీ రెంట్లకి ఇస్తుంటారు. ఎవరైనా స్టే చేయాలనుకుంటే కాస్ట్లీగా ఇలాంటి లగ్జరీ ఇంట్లో స్టే చేయొచ్చు. పర్ డేకి ఎంత తీసుకుంటుంటారు. మనం అలా వైన్ షాప్ని ఎత్తుకుంటూ అలా వచ్చేసాం. బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చి మనం డ్రింకింగ్ నేమ్ కూడా పిచ్చెక్కిపోయింది. లోపల బాటిల్స్ ఇంకెంత పిచ్చెక్కిపోతాయి. లోపలికి వెళ్ళి చూపిస్తాను బాటిల్స్ అన్ని మీకు చూడండి ఒకసారి. ఈ బాటిల్స్ అన్ని చూస్తుంటే చాలా స్టఫ్ కూడా ఉన్నాయి. బాటిల్స్ ఎన్ని ఉన్నాయి, స్టఫ్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి రెగ్యులర్ కనిపించేవి కాకుండా ఇంకా డిఫరెంట్ ఉంటాయి. గోవా లోకల్ స్టైల్లో ఉంటాయి. చూడండి, స్మిర్నాఫ్
ఆఫ్ మనకు అన్నీ తెలిసినవి, అందుకని చూపిస్తున్నాం. తెలియని వాళ్ళకి వేరే చూపిస్తాం. గోవా వాళ్ళకి ఇవన్నీ చూస్తే గోవా వాళ్ళకి అర్థమవుతుంది, మనకు తెలియదు కాబట్టి ఈ బ్రాండ్లో నేను. ఈ బాటిల్స్ అన్నీ గోవా లోకల్లో దొరికేవే, మనకి ఇక్కడ ఎప్పుడూ దొరకవు ఇవన్నీ. అత్తపూర్, రాయ్పూర్ అంట, మియాపూర్ బాటిల్స్ పేర్లు వెరైటీగా ఉన్నాయి. బొంబాయి అంటే ఏదో బొంబాయి సర్కస్ అంట. అబ్బాయికి అడిగాను ఇక్కడ బీర్ లైన్ ఫేమస్ అంటే ప్లాస్టిక్ చైర్స్ అండ్ పీపుల్ మోటో బ్రూ పీపుల్స్ 8 ఫింగర్ ఎడ్డీ పంచెస్ ఫ్రైడే కొన్ని బీర్లు ఉన్నాయి. సో ఇక్కడ బాటిల్స్ అన్ని చూపిస్తున్నాను కదా, ఈ బాటిల్స్ తో పాటు ఇంకా ఫుల్ బాటిల్స్ ఉన్నాయి, బీర్ బాటిల్స్ తో పాటు ఇంకా హాఫ్ బాటిల్స్ ఉన్నాయి, క్యాన్స్ ఉన్నాయి, టిన్స్ ఉన్నాయి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. బీర్ టిన్నులు చూసారా, టిన్నులో ఉన్నాయి. ఒక ట్యూబర్గ్ 100 రూపాయలు అనమాట, ట్యూబర్గ్ బీర్. సో అది షాప్ ఎలాగ ఉందో దానికి తగ్గట్టే బాటిల్స్ కూడా ఉన్నాయి అందంగా. ఇక్కడ ట్యూబర్గ్ మొత్తం తెచ్చేసి మనం సెటప్ చేస్తాం. ఇంకా రూమ్లో లగేజ్ కూడా పెట్టలేదు, రూమ్ సర్వీసింగ్ చెప్పాను కదా స్టార్టింగ్లో, అక్కడ రూమ్ సర్వీసింగ్ అవుతుంది. రూమ్లో ఇంకా నేను లగేజ్ కూడా పెట్టలేదు, యాక్చువల్లీ పెట్టక ముందు సరుకు తెచ్చుకుని స్టార్ట్ చేస్తాను. సేమ్ హైదరాబాద్ లో బడ్వైజర్ బీర్ ఎలా ఉంటుంది అలాగే. ఫైనల్లీ వి రీచ్డ్ హోటల్, యాక్చువల్లీ రిగల్ ఇది. సో గోవా ఇది ఒకటి కొంచెం సౌత్ గోవాలో ఇది ఒక తోప్ హోటల్ అనమాట, ఇంటర్నేషనల్ కాంటినెంటల్ హోటల్. సో అందుకని మన రూమ్ ఎలా ఉందో, లగ్జరీ ఉందా లేదా అని మీకు ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తున్నాను. నా రూమ్ ఇదంతా చాలా కాస్ట్లీ రూమ్, రోజుకి 10,000 ఈ రూమ్కి అలా ఉంటుంది అనమాట. చాలా లగ్జరీస్గా ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ. సో మన నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేసిందంతా చూపిస్తాం, సౌత్ గోవా నార్త్ గోవా కలిపి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.